హిందువుల మీద దాడులు, హిందువుల మీద పైశాచికత్వం, హిందూ పండుగలంటే ప్రభుత్వానికి చిన్నచూప, పోలీస్ లాఠీ చార్జీలు జులిపించాలంటే హిందువులైతేనే తట్టుకుంటారు, ఓపికతో ఉంటారని పోలీసులు హిందువుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారా? మరో కర్ణాటక రాష్ట్రంలో హనుమాన్ చాలీసా పెడితే అక్కడ హిందువు మీద దాడి చేసినటువంటి రాడికల్ మూకలు ఒక హిందువును కొడితే అక్కడ మలసడి రోజు ఆ ప్రభంజనం ఒక్క హనుమాన్ చాలీసా ఒకరు పెడితేనే కొట్టినటువంటి వ్యక్తులకు బెంగళూరు సిటీకి సంబంధించి మొత్తంగా పెట్టారు. మరి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పార్టీ? ముస్లింల పార్టీ. ఎవరు చెప్పారు? నేను చెప్తలేనది ఎవరు చెప్పారు? సాక్షాత్తు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. క్లిప్ ఏమైనా చూపించమంటారా విత్ ప్రూఫ్ కోసము? అయితే నేనేమంటా ఉన్నాను అంటే, నిన్న హోలీ పండుగ సందర్భంగా అక్కడ చింగిచెర్లకు సంబంధించి జీవాల మండి అంటే యాటలకు సంబంధించినటువంటి మేకలు గొర్రెలకు సంబంధించినటువంటి మండి దగ్గర పిట్టల బస్తీ అని ఉంటుంది. ఆ పిట్టల బస్తీ వద్ద పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు పాటలు పెట్టుకొని రాముని పాటలు పెట్టుకొని శ్రీరాముని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే మహిళలు డ్యాన్స్ చేస్తుంటూ సంబరంగా హోలీ పండుగను చేసుకుంటున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులు మహిళలపై పైశాచికత్వ దాడిని చేశారు. పాటలు బంద్ చేస్తారా లేకపోతే మీ అంతో చూడమంటారా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బస్తీవాసులు ఎదురు తిరగడంతో మహిళల మీద దాడి చేసినటువంటి విజువల్ అయితే ఎందుకు దాడి చేసిరు అంటే పూర్తి స్థాయిలో హిందుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రాగానే అంటే చాలా ఇన్స్టాకు సంబంధించినటువంటి రీల్స్లో కావచ్చు, మిగతా రీల్స్లలో ఒకటి అంటున్నారు. నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి ముస్లింలు ఏమంటా ఉన్నారయ్యా అంటే, अपनी गवर्नमेंट आने दो, हम बता देंगे तुम्हारा गवर्नमेंट कौन सा है, కాంగ్రెస్ అయినా. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ముస్లింలకు స్వేచ్ఛ ఇస్తూ అక్కడ దెబ్బలు తిన్నది హిందువులు, గాయపడ్డది హిందువులు, లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నది హిందువులు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే? హిందువులను కొడితేనే లా అండ్ ఆర్డర్ చేతులకు వస్తుందా? మరి ముస్లిం యువకుల మీద ఎందుకు దాడి చేయలేదు? యువకుల మీద ఎందుకు ఎవరిని కొట్టలేదు? రంజాన్ పొద్దుగాల లేస్తే 5 సార్లు మైకులు పెట్టి వినిపిస్తారు. 5 సార్లు మైకులు పెట్టి వినిపిస్తారు. మేమేమని అంటున్నామా? ఇదేనా సెక్యులరిజం? ఇదేనా రాజ్యాంగంలో చెప్పింది? రాజ్యాంగమేనా హనుమాన్ చాలీసా జై శ్రీరాముని పాటలు పెట్టుకోదనే రూల్ ఉన్నదా? మేము రోజు 5 సార్లు ఏమైనా మా హనుమాన్ చాలీసా మీకు వినిపిస్తున్నామా? పండుగ పూట పాటలు పెట్టుకుంటే దాడులు చేస్తారా? కొట్టిన తర్వాత కనీసం రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు స్పందించలే. ఆడికి పోయి పరామర్శించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు పలుకు. వాళ్ళని ఏమంటారంటే వీళ్ళు మతోన్మాదులు, బీజేపీలు అంటేనే మతోన్మాదులు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. దీనికేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనుకున్నది? మార్పు కావాలనుకున్నది హిందువుల మీద దాడులు చేయించుకోవడానికా? అయితే నేనేమంటా ఉన్నాను అంటే ప్రజలరా, పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ప్రతి ఊరిలో రోజుకు 10 సార్లు హనుమాన్ చాలీసా వినిపించండి. వాళ్ళు 5 సార్లు పెడితే 10 సార్లు వినిపించండి. కర్ణాటక రాష్ట్రం అయిపోయింది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే హిందువులు చేతకాని వల్ల సెక్యులరిజం అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడమా? పూర్తి స్థాయిలో దీని గురించి మరికొద్ది సేపట్లో అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి మాట్లాడినటువంటి
అక్కడ అక్కడ హిందూ నాయకులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి అరవింద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం కథ, ఈ వార్తల్లోకి పోయే ముందు చాలా చాలా హిందువులు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎస్, హిందువులు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఐక్యత లేకపోతే ఈరోజు పిట్టల బస్సులో జరిగింది రేపు నీ ఇంటి ముందర జరుగుతుంది, నీ ఇంట్లో జరుగుతుంది. ఏం తప్పు చేసిరండి వాళ్ళు? ఏం తప్పు చేసిరని వాళ్ళ మీద దాడులు చేసిరు? మహిళను ఎంత గలీజ్గా కొట్టిరు అంటే ఆ వీడియో చూపిస్తా ప్రజలారా, మీకే చూపిస్తా. ఎందుకంటే తెలవాలి, నిజాలు తెలవాలి. ఏదో ఆరోపిస్తూ ఉన్నారు ఏదో అని కాదు. ఒక స్టేజ్లో కర్ణాటక రాష్ట్రంలో జరిగింది అనుకున్నటువంటి సమయంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది అంటే హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి సార్ అని మొత్తుకుంటే అక్కడ మేడిపల్లి సిఐ గారు హిందువుల మీదనే లాఠీచార్జ్ చేయించాడు. మరి ఎంతవరకు మరి హిందువుల మీద లాఠీచార్జ్ చేసే రెచ్చిపోయి అక్కడ అరెస్ట్ చేస్తారు, ఆ కేసులు అయితే ఆయన భయపడేటోళ్ళం అనుకుంటారా? అక్కడ ఆల్రెడీ ఆగా చూడండి. ఒక్కసారి నేను మీకు అది ఓపెన్ అయితే లేదు, వాట్సాప్ ఓపెన్ కాగానే మీకు చూపిస్తా. ఏంది ఇది దీనికోసమా మనం కొట్లాడుకున్నది? దీనికోసమా తెలంగాణ తెచ్చుకున్నది? దీనికోసమా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందూ సోదరులారా, ఈరోజు పిట్టల బస్సులో జరిగింది రేపు మీకు జరుగుతుంది, బరాబర్ మీకు జరుగుతుంది. చెప్తా ఉన్నా కదా, వాళ్ళకు మనము వీళ్ళు అని తేడా కాదు. ఒకవైపు పూర్తి స్థాయిలో ఒక వర్గానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు ఈడ సరే హోలీ ఆడుకోవాలి, మనుమడు ఆడుకోవాలి, తప్పదు, కానీ కనీసం దీని మీద మాట్లాడాలి కదా. సెక్యులర్ భావం ముసుగులో కొడతారా? అంటే దెబ్బలు తినడానికి మేమున్నామా? అంటే కొట్టలేమనా? తిరిగి కొట్టలేమనా? పూర్తి స్థాయిలో మీకు చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో జరిగిన సంఘటన చూస్తుంటే మన దేశంలో ఉన్నామా లేక అరబ్ దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. విషయంలోకి వస్తే నిన్న హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని చెంగిచెర్ల గ్రామంలోని గ్రామస్తులు హోలీ వేడుకలు సమాయత్తం అవుతా ఉన్నారు. కానీ ఇది తట్టుకోలేని కొందరు జిహాదీలు ఒక్కసారిగా గ్రామస్తులపై విరుచుకుపడి దాడి చేశారు. మీరు హోలీ వేడుకలు చేసుకోవడానికి వీల్లేదంటూ దాదాపు 500 మంది జిహాదీలు హిందువులపై దాడి చేసి కొందరిని విచక్షణ రహితంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ జిహాదీ మూకలు ముఖ్యంగా మహిళలను టార్గెట్గా చేసుకుని దాడులు చేయడం క్షమించరాని నేరం. అయితే ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పింది ఎవరు? మనం కాదు. చెప్పింది ఉదయ్ చెప్తలేడు, చెప్పింది జర్నలిస్టులు చెప్తలేరు, చెప్పింది జాతీయవాద సంఘాలు చెప్తలేవు, జాతీయ జర్నలిస్టులు చెప్తలేరు. ఎవరు చెప్పారు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. అందుకేనా ఈరోజు ఆడ మేడిపల్లి సిఐ గారు హిందువుల మీద దాడులు చేయడానికి హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తేనే అక్కడ ల్యాండ్ ఆర్డర్ చేతిలోకి వస్తుందా? ఒకసారి మనతో మాట్లాడడానికి అరవింద్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, అసలు ఏంది అన్న, ఏం జరిగింది, అసలు ఇష్యూ ఏంటి అని. నమస్కారం అండి అన్న. ఏందన్నా అసలు మొన్న కర్ణాటకలో తన షాప్లో తాను హనుమాన్ చాలీసా పెట్టుకుంటే ముస్లింకి సంబంధించినటువంటి జిహాదీలు కొట్టినటువంటి విషయం చూసాం. తర్వాత రోజు బీజేపీ జాతీయ అధ్యక్షునితో మొత్తంగా కాషాయం కమ్మేసారు. ఈరోజు మరి హోలీ పండుగ రోజు కూడా ఇక్కడ పోలీసులు కూడా హిందూ సంఘాల మీద దాడులు చేసినాయి. అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులు అసలు ఆ దాడికి కారణం ఏంటి అన్న? రంజాన్ మాసం అంటే వాళ్ళు అంటారు మాకు చాలా పవిత్రమైన మాసం అని అంటారు. మేము చీమకు కూడా హాని చేయము, ఎవరిని మనం పల్లెత్తు మాట్లాడమని అని అంటారు. కానీ అవన్నీ ఇప్పుడు బూటకం అనిపిస్తుంది నాకైతే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళు ఎంత శాంతంగా ఉండాలా ఒక పొద్దులు ఉన్నప్పుడు. అసలు వాళ్ళకి అదేది లేదు. మన ప్రశాంతంగా మన పిట్టల సమాజం చెందిన పారదీ వాళ్ళు పిట్టలు అంటాం మనం పెద్దల వాళ్ళు మనకు ఒక 5-6 ఎస్సీ బస్సులు ఉంటాయి అన్న. వీళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మన పారదీ వాళ్ళు హోలీ పండుగ చాలా బాగా జరుపుకుంటారు. వాళ్ళు మంచిగా వాళ్ళ సాంప్రదాయం బద్దంగా వాళ్ళు హోలీ పండుగ జరుపుకుంటారు.
దాంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాటలు పెట్టుకుంటా మన ప్రభు శ్రీరాముని పాటలు పెట్టుకుంటూ ఉంటుంటే వీళ్ళు మేము నమాజ్ చదివే టైం అయింది మీరు అట్లా పాటలు పెడతారని చెప్పి గురుకులో ఆడ వచ్చి గడపడే. అయితే మన వాళ్ళు ఏమన్నారంటే అరే మీరు డైలీ నమాజ్ చదువుతారు భయ్ 5 సార్లు వస్తారు మాకు అజాన్, మేము వచ్చి అట్టనే అన్నామా అబ్బాయి ఇవాళ మా పండగ ఒకటే రోజు మీరు డైలీ చదువుతారు కదా 5 సార్లు, మేము ఏమైనా అబ్జెక్షన్ చేసినామా? మా పండుగ మేము సైలెంట్ గా జరుపుకుంటున్నాం, సౌండ్ తగ్గిస్తాం, నువ్వు మొత్తానికి బంద్ చేయి, మేము పోయేదాకా ఆడొద్దంటే ఇది ఎక్కడ న్యాయమండి? వాళ్ళు ఏమంటారా అంటే పాట పెట్టి వాళ్ళు రంజాన్ నమాజ్ చదివి అక్కడికి వెళ్ళిపోయేదాకా అంట పాటలు పెట్టొద్దంట, హోలీ ఆడొద్దంట. మరి రోజుకి 5 సార్లు వినిపిస్తారు మనం ఎవరం, అది ఇది సెక్యులరిజం ఏమో ఇది. అది ఇక మన భారతదేశం ఉంది అదే కదా, మనమేమో ఒక రోజు పాటలు పెడితేమో సౌండ్ పొల్యూషన్ అంటారు, ఆ డైలీ 5 సార్లు కొడతాడో మాత్రం అది సౌండ్ పొల్యూషన్ కాదు. మళ్ళా సరే అని చెప్పి ఇక మాట చెడ్డ మాటలు తింటారు. తుమ్లా దేడా రే తుమార్కో కైకురే హిందీ ఫెస్టివల్ కైకు రే తుమారి అవకాశ కితే రే సాలే జీనేకి అవకాశ నహీ తుమ్లా కర్ లేతే గలీజ్ గలీజ్ మాటలు, చెప్పలేని మాటలు ఆడవాళ్ళని అయితే దాడి చేస్తే మొత్తానికి బ్లీడింగ్ అయింది రక్తం. అన్న ప్రెగ్నెంట్ లేడీకి కొడితే ఏమైపోయిందంటే బాడీ మన స్టమక్ లో గర్భసంచిలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేసింది. ఇక ఎంత అన్యాయం అన్న, గలీజ్ మాటలు వస్తున్నాయి. ఆ లుచ్చగాడు ఏదైతే గర్భసంచి ఉంటుందో దానిపైన తననికి పోయిందంట ప్రెగ్నెంట్ అంటే ఆడు వాళ్ళ అమ్మ కడుపులో పోయి వాళ్ళ అమ్మ కడుపులోకించో పుట్టింది కదా. వాడు రజాకార్ సినిమా అంటే రజాకార్ల పాలన చేస్తురేమో మళ్ళా. అదే ఇప్పుడు మన మీరు అన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు మొన్న అన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ అంటే తుర్కోల పార్టీ, అధికారులు బాధ్యత చేస్తారు. మీరు అన్న మాటకి నిన్న ఆడు చెప్పిన మాటకి కరెక్ట్ సింక్ అయింది. ఆడు ఇంత ఇష్యూ అయినాక ఆడు మేకల్ మండిలో మళ్ళా పోయి దందా చేసుకుంటే ఏమన్నాడంట, काफी को मस्त मारे रहे कोई भी कुछ भी नहीं उखाड़ सकते अपना, कांग्रेस की हुकूमत है अपना, अपन उठ बोल तो उठते बैठ बोल तो बैठते, और अपन बुलाया तो दारू सलाम से एमआईएम के एमएलए आया था और एमआईएम का ड्राइवर असदुद्दीन का वो ड्राइवर एमएलसी है ना, उन्होंने खुद भाग के आया था। भाई अभी असद भाई हमारे को फोन करे वो भी कुछ करे तो अपन आग लगा देंगे बोल के बोले भाई అని చెప్పి ముస్లింలకి చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకటి మీరు షాక్ అవుతారు, ఎవరైతే పార్టీ కమ్యూనిటీ మన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ మేకల్ మండిలో దందా చేస్తారనమాట. అయితే ఇలా నిపనుషాలను దెబ్బగొట్టాలని చెప్పి ప్లానింగ్ తో చేస్తారు. అయితే నిన్న మీరు మా పైన గిట్ట కేసులు పెడితే మిమ్మల్ని ఆర్థిక బహిష్కరణ చేస్తామని చెప్పి అదొక ధమ్కిలిస్తాం. వాడేవాడు ఇంతగా మనం బహిష్కరించడానికి వాడేవాడు, వాడు బతకనికి వచ్చినా మనం బతకనికి వచ్చినాం దేశానికి. మేకల్ మన కొంతమంది సెక్యులర్ హిందువులు ఏం చేసారంటే వాళ్ళతోనే భాయిచారా అనుకుంటా మటన్ మార్కెట్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేసారు. వాళ్ళేమో అదొక మాఫియా తయారు చేసేసి ఆ జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి మన దాని ఏమంటారు కొంతమంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారు కదా, మీరు తాజుబైపోతారు. ఇండియన్ ముస్లింలు ఎవరైతే భారతదేశ ముస్లింలు ఉన్నారో 2-3 కుటుంబాలు మాకు పక్క బస్సుల్లో కలిసినాయి. వాళ్ళు తెలుగులో తెలుగు ముస్లిం మంచిగా తెలుగు మాట్లాడుకుంటా వాళ్ళు ఏమన్నారంటే దాని ఏమంటారంటే మేము ఎన్నో సార్లు చెప్పినాము దాని ఏమంటారని, వాళ్ళు మనోళ్ళే కదా భయ్ ఎందుకు వాళ్ళ పైన మీరు ఇట్లా చేస్తున్నారు అంటే, మీరేమరా కాఫీల కోసం మాట్లాడుతున్నారు, మీరేమన్నా ముస్లింలు కాదు అరబై వాళ్ళ కోసం వస్తాగలుగుతారు, మీరు ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని దాని ఏమంటారు మస్జిద్లకు రానియమని చెప్పి వాళ్ళని ఎవరైతే సపోర్ట్ గా 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళని కూడా వీళ్ళు తిట్టుకుంటా భయభ్రాంతులు చేసి వాళ్ళు కుల్లా చెప్పారు మీ వాళ్ళ పైన మస్తు దాడులు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ముస్లిమ్స్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి కొంతమందికి. అయితే ఈ పార్టీ కమ్యూనిటీ లేడీస్ కి ఏమంటారంట అంటే డబుల్ బెడ్రూమ్ घरा मिला हमारे को तो एक बार रात को आजा तेरे को भी दिला दे तुम అని చెప్పి అట్లా అన్న ఏడ బతుకుతున్నామన్నా అన్న నాకు ఒకటి అర్థమవుతలే, ఏడ బతుకుతున్నామన్నా మనం సిగ్గులేని హిందువులందరూ ఏడవండిరన్నా ఏం చెప్తామన్నా. నిన్నేమో వాళ్ళు బెంగళూరులో అయిన ఇన్సిడెంట్ చూసుకొని సిగ్గు తెచ్చుకుంటలేదు మనోళ్ళు. బాధాకరం ఏంటంటే అన్న నిన్న మన హిందువులు అక్కడేమో హోలీ జరుపుకోకుండా దెబ్బలు తల్లి హాస్పిటల్ పాలయ్యేది, ప్రెగ్నెంట్ లేడీ కూడా హాస్పిటల్ లేదు. కానీ మన హిందువులు నిన్న సాయంత్రమే పిస్తా హౌస్ 555 చాగ్ హౌస్ ఆడ తుప్పలు ఎట్లా అంటే అన్నదానం కి ఫ్రీగా వస్తే ఎట్లా అల్లిం తింటారో అట్లా ఎగబడి తింటారు. అరే నాకు చాలా మంది ముస్లింలే అన్నారు, అరే మీరేమో మమ్మల్ని తిడతారు,
మీ వాళ్ళేమో అంత పెద్ద ఇష్యూ అయినా కూడా తెల్లారి మాదేనా అల్లిం తింటున్నారు భయ అని అంటున్నారు. మన దాంట్లో వాడికి మంచి దోస్తులు ఉంటారు కదా అన్న. ఆ, ఇప్పుడు మొత్తానికి ఆడ హిందూ సంఘాలు వచ్చినాక మేడిపల్లి సిఐ ఏదో అత్యుత్సాహం ప్రదర్శించడం తెలిసిందన్న. మా పైన లాఠీ చార్జ్ చేసిండు. వాళ్ళ మీద ఏం చేయాలి? అరే వాళ్ళని పువ్వులో పెట్టుకొని హిఫాజత్ చేసిండు వాళ్ళకి. ఆయన ఇప్పుడు ఇది ఎమ్మెల్యే రాగిడి మన బండారు లక్ష్మారెడ్డి లే ఎమ్మెల్యే అయినా కదా పాలమ్మేటోడు పూలమ్మేటోడు వాళ్ళకు చెంగిచారు లారాయడా మల్లారెడ్డి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు సమ్మక్క సారక్క గుడి ఉంది. ఈ గిరిజనులు మనోళ్ళు బాగా అమ్మవారికి పూజ చేసుకుంటారు. అయితే మజీద్ ని టిఆర్ఎస్ అప్పట్లో టిఆర్ఎస్ హుకుమత్లో పెద్దగా ఇల్లీగల్ గా పెద్దగా కట్టిరంట. కట్టి ఆ అమ్మవారి గుడికి పోనీయకుండా కంచేసిర్రు. ఇప్పుడు సమ్మక్క సారక్కకి 2 ఏళ్ళకి ఒకసారి మనం పెద్దగా పూజ చేస్తాం కదా. అవును. ఆ పూజ టైంలో ఇక్కడ వాళ్ళు మంచిగా చందాలు వేసుకొని పూజ చేసుకుంటే ఆ పూజ చేయడానికి ఎన్నో అబ్జెక్షన్లు పెట్టిరంట. అప్పటి ఆయన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డికి మంత్రి మంత్రి ఆయన సెక్యులర్ ఇందే కదా. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చిరా అన్న? కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్లీ ముస్లిమ్స్ కి సపోర్ట్, టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అలాగే. ఇంకా ఏంది మీరు ఈ దోదిన తర్వాత వాళ్ళకి రంజాన్ దావత్ ఇస్తున్నారు, ఇఫ్తార్ ఇస్తారు వాళ్ళకి. అయితే మాకు అక్కడ స్థానికులు చెప్పారు ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు ఓరో సుధీర్ రెడ్డి అంట, హెచ్ఎల్ కాంగ్రెస్ నాయకుడు అంట. ఆయనే వీళ్ళకి ఫుల్ సపోర్ట్ అంట. హిందువుల మీద దాడి చేసే తుర్కోలకి ఫుల్ సపోర్ట్. ఇది తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ అన్న. తెలంగాణ సమాజమా భారతదేశ సమాజమా ఏడ బతుకుతున్నాం రా మనం? గర్భిణీ స్త్రీ మీద కాలుతో తనడానికి పోయిందంట. కాలుతో ఆమెను కొడితే కడుపులో ఉన్నటువంటి నీరు బయటకు వచ్చేసిందంట. 9 మాసాలు. అరే నిన్ను తల్లి కనలేదురా? తల్లి కనలే నిన్ను? హిందువుల మీద దాడికి కాంగ్రెస్ పార్టీలు ఒత్తాసు పలుకుతారా? వాళ్ళకి ఇఫ్తార్ విందులు సిగ్గులేని నా కొడుకులు హిందువులు. నేను చెప్తా ఉన్నా, నేను ఒక హిందువుగా చెప్తా ఉన్నా, జాతీయ జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా, సిగ్గులేదు హిందువులకు. నిన్న గర్భిణీ స్త్రీలను ఆడోళ్ళను పొట్టు కొడితే హలీముల్ దీన్ని పిస్తా హౌజుల ముందల త్రిబుల్ ఫైల ముందల మీరు ఏది లైన్ కడతారా? క్యూ లైన్లు కట్టి తింటారా? సిగ్గు లేదురా మీకు? నీ ఇంటికి జరిగినప్పుడు ఎవడొస్తారా? నీ ఇంటికి జరిగినప్పుడు ఎవడొస్తాడు? అందరు ముస్లిం సోదరులు మేము తప్పు అంటలే అన్న చెప్తా ఉన్నాడు. అన్న మా బస్సులో కూడా ఉంటారు, వాళ్ళు చెప్తే వాళ్ళని ఏదైతే కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ ఉందో వాళ్ళకి చెప్తే వాళ్ళుండి ఎందుకు రా భయ్ అందరూ ఒకటే కదా, అందరు మంచిగానే ఉన్నాం కదా అంటే మీరు ముస్లింలు కదా మసీదులకు రానియమని చెప్తా ఉన్నారంట. ముస్లింలను అదే ముస్లింలను ఏం మళ్ళీ వీళ్ళందరూ ఈడ పుట్టినోళ్ళు ఏం కాదు, మళ్ళీ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేదు, శరం లేదు. ప్రభుత్వం మార్పు దీనికోసం కనీసం బీఆర్ఎస్ నేతలన్నా స్పందించాలి కదా దీని మీద. భారతీయ జనతా పార్టీ నాయకులు తప్ప ఆడ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి మాధవలత గారు వెళ్ళారు, కిషన్ రెడ్డి గారు వెళ్ళారు, బీజేపీ నాయకులు వెళ్ళారు, హిందూ సంఘాలు వెళ్ళారు. కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు, ఎన్ఎస్యూ అని చెప్పుకుంటారు, వాళ్ళు పోలేదు. ఇక్కడ బీఆర్ఎస్ యూత్ వింగ్ చెప్తారు, బీఆర్ఎస్వి చెప్పుకుంటారు, వీళ్ళు ఎందుకు పోతలేరు? అంటే సెక్యులర్ ముసుగుల హిందువుల మీద దాడి జరిగితేనేమో ఎవడు స్పందించారు. ముస్లింని కనీసం ఇట్లా ముట్టుకుంటే దాన్ని పెద్ద చర్చ చేస్తారు. అది భారతీయ జనతా పార్టీ మతోన్మాదం మీద రుద్దుతారు. ఇదేనా జరిగేది? ఇదేదా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది, భారతదేశంలో జరుగుతూ ఉన్నది? ఏం జరుగుతూ ఉన్నది? మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. పూర్తి స్థాయిలో హిందువులు చేతగానోళ్ళు అది నిన్నటితోటి రుజువైపోయింది. ఎవడైతే జై శ్రీరామ్ అని తిరుగుతుంటాడో వాడిని మతోన్మాదిగా చూస్తారు. సెక్యులర్ భావం నుంచి బయటికి రండి. నీ ఇంటికి జరిగిన రోజు ఆ బాధ బయటకు వస్తుంది. అశోక్ సినిమాలో ఎన్టీఆర్కి ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తారు లాస్ట్ మూమెంట్లో. ఇన్ని రోజులు నా కుటుంబం గురించి నేను వీడు ఎవరన్నా కొడితే భయపడి వాడిని తిడుతుండే, కానీ ఈరోజు నా కుటుంబం కాడికి వచ్చేసరికి నా కొడుకు ఇన్ని రోజులు చేసిన మంచి పని ఈరోజు నాకు గుర్తుకొచ్చింది అంటాడు. ఇక తెలుసు కదా, పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ పార్టీ చేసే దౌర్జన్యాలు రైతులను నిండా ముంచి మార్పు కావాలని తెచ్చుకొని మనం ఎక్కడికి వచ్చినామో చూడురి, మనం ఏ స్థాయికి వచ్చినామో చూడురి. 9.5 సంవత్సరాల పాటు ట్యాంకర్లు కనిపించినాయా? ట్యాంకర్ల తీరని పొలం దూప. రాజపేట మండలంలో అన్నదాతల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భూగర్భ జలాలు పాతాలను చేరడంతో పంట పొలాలను కాపాడుకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు.
రోజు రోజుకు ఎండిపోతున్న పంట పొలాల సంఖ్య ఆందోళనకరణ స్థాయిలో ఉంది. ఇప్పటికే సుమారు 1000 ఎకరాల వరి పంట నీరు లేక ఎండిపోయినట్టు రైతులు చెబుతుండగా పంట చేతికొచ్చేసరికి మరికొంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందే ఎండిపోతుండగా అన్నదాతలు తిప్పలు ప్రయత్నాలు చూస్తుంటే బాధ కలుగుతుంది. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంట పొలాలకు కొందరు రైతులు అందిస్తుండగా మరికొందరు రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తూ వరుణుని కరుణ కోసం ప్రార్థిస్తున్నారు. ఇలా అనేక రకాల తిప్పలు పడుతున్న అన్నదాతల కొందరు తప్పని పరిస్థితుల్లో చేతులెత్తేసి పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఇక్కడ రాజపేట మండలం అన్నదాతల కష్టాలు నీళ్లు తెప్పిస్తున్నాయి. అన్నదాత అంటేనే భయం అవుతా ఉన్నది. నాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు, మా తాతలు, మా బాబాయిలు, మా చిన్నాన్నలు, మా పెదనాన్నలు వ్యవసాయం చేస్తూ ఉన్నామంటే ఏంది ఎలా ఉంది పరిస్థితి అంటే, అరే దౌర్భాగ్యంగా ఉన్నదిరా, ఈ పార్టీ కోసం, ఈ మార్పు కోసం మేమందరం కష్టపడ్డాం, మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలరా అనే స్థాయికి వచ్చింది. ఇక్కడ ట్యాంకర్లు పెట్టి పొలాలు నిండబడి ఇక్కడ మొత్తానికి సరే దాన్ని ఏదో ఎంత కాపాడుకోవాలనో అంత కాపాడుకునే స్థాయి వరకు రైతు కష్టపడతా ఉన్నాడు. ట్యాంకర్లలో నీళ్ళు తెచ్చా, ఎడ్ల బండ్లలో డ్రమ్ములలో తెచ్చా, ఏదో చేస్తూ ఉన్నాడు. కానీ లాస్ట్కి ఇంకా చేతిలో లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? చేతిలో లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇక ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇక దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా గొర్రెలకు తినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకెంతకంటే ఏం లేదు కదా. ఇంకా మరి ఇంకేం చేస్తాము? ఏం చేయడానికి కూడా ఏం లేదు కదా. చేయడానికి కూడా ఏం లేదు నిజానికి. అసలు ఎలా ఉంది అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క తెలంగాణ రైతాంగం వీళ్ళేమో మత రాజకీయాలు చేసుకుంటూ రైతులను పట్టించుకోకుండా ఇక్కడ మినిస్టర్లు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, గవర్నమెంట్ విప్పులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు. మరి రైతులు ఎక్కడ పోవాలరా బాబు? రైతులు అనేటోడు ఎక్కడ పోవాలి? రైతు అనేటోడు ఎలా బతకాలి? రైతు అనేటోడు బతకాలి అంటే ఎంతో కొంత మేరకైనా పూర్తి స్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది అంటే వీళ్ళేమో రైతులేమో బాధపడతా ఉన్నారు, రైతులేమో పంటలు ఎండబెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు మాత్రం పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినడానికి పైసలు ఉన్నాయి కాబట్టి తింటారు. మరి రైతులు ఏం తినాలి? రైతు బంధు వేస్తేవా, వేయకపోతేవి? రైతు రుణమాఫీ చేస్తా అంటివా, చేయకపోతేవి? ఇక్కడ మళ్ళా రైతు బంధు పంట అయిపోయిన తర్వాత వేస్తా అంటున్నావు. దేని మీద ప్రభుత్వం స్పందించదు, దేని మీద ప్రభుత్వం మాట్లాడదు. నీళ్లు లేక పంట పశుగ్రాసమైంది. ఈ యాసంగిలో 3 ఎకరాలు వరి సాగు చేశా, నీరు లేక పొలం ఎండిపోయింది. బోర్లు వేద్దామనుకున్న ఫలితం లేనట్టుంది. గతేడాది బోరు నీటితో 3 ఎకరాల్లో 90 క్వింటల్ల వరి దిగుబడి వచ్చింది. ఈసారి అంతా ఎండిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. ఈ గోడుగోనుపల్లి గ్రామానికి చెందిన తిమ్మని కృష్ణ అనే యువ రైతు ఆవేదన. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావిలో నీరు రాక వరి జొన్న పంటలు ఎండిపోతున్నాయి. దోమ మండలంలో యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. బోరుబావుల్లో నీరు అమాంతం తగ్గడంతో వేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దోమ, బాస్పల్లి, శివారెడ్డిపల్లి, ఐనాపూర్, గోడుగోనుపల్లి, దర్నలపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చిన పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు రైతులు అప్పు చేసి మరీ బోర్లు వేయిస్తున్నారు. అయినా కూడా చుక్క నీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక నెర్రలు వారిన చేన్లు పశువులను మేపుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వరి పంట రైతులను ఆదుకోవాలని కోరుతున్నారంటూ కూడా ఇక్కడ యువ రైతు గిన్న పేరు ఏం పేరు తిమ్మని కృష్ణ అన్న 3 ఎకరాల పొలం వేసిండట. 3 ఎకరాల పొలం వేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు కదా. ఆ మార్పు కోరుకున్నారు. అంటే మార్పు వచ్చిన తర్వాత ఇగో బర్రెలను, దున్నపోతులను తినిపిస్తున్నటువంటి చిత్రం ఇది. నీళ్లు లేక పంట నష్టపోయి 3 ఎకరాల పంట దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్, దాని మీద పెట్టిన కృషి, దాని మీద పెట్టినటువంటి కష్టం, కూలోళ్ళు, ట్రాక్టరోళ్ళు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీని మీద ఎవ్వడు మాట్లాడే పంట నష్ట పరిహారం అంటే ఎవరు కూడా స్పందిస్తలేరు. ఎందుకు స్పందిస్తలేరు? మరి ఏం మార్పు కావాలి? ప్రతిపక్షంలో ఉన్నాడు బో
నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మా మంత్రులు ఎందుకని మరి దీని మీద మాట్లాడతలేరు? దీని మీద ఎందుకని చేయట్లేదు? దీని మీద కార్యాచరణ ఎందుకు మాట్లాడట్లేదు? కార్యాచరణ గురించి ఎందుకు చెప్పట్లేదు? పాలన పడకేసింది, సీఎం రాజకీయం చేస్తుండు. పాలన పూర్తిగా పక్కన పెట్టి సీఎం కోడ్ వచ్చినప్పటి నుంచి సెక్రటరియేట్ ముఖం చూడని రేవంత్ రెడ్డి. నీళ్లు లేక ఓవైపు, అకాల వర్షాలతో మరోవైపు. అన్నదాతల ఆర్తనాదాలు, సమీక్షలు లేవు, సమస్యలపై చర్చలు లేవు, రైతుల పరామర్శకు దొరకని సమయం. పరిపాలన పక్కన పెట్టి రాజకీయాలపైన ఫోకస్. రాజకీయమే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడి. చెప్పినట్టుగానే జనాన్ని వదిలేసి రాజకీయ గేట్లు ఎత్తే పనిలో సీఎం బిజీ. ముమ్మాటికి అన్ని వార్తలు కూడా నిది. పాలన కోడు రాగానే ఆయన ముఖం కాదు కదా, ప్రజాభవన్, నాకు తెలిసి ప్రగతి భవన్ వచ్చినవా, ప్రగతి భవన్లోనే ఉంటాడు అని చెప్పి గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోతా ఉన్నాడు? ఒక నోడల్ అధికారి ఉంటాడు, సంబంధిత మంత్రి ఉంటాడని చెప్పినటువంటి మీరు ఎందుకని ఇప్పటి వరకు దాన్ని ఎన్నిసార్లు వచ్చారు చెప్పరు? సరే, ప్రతిసారి వారం జరుగుతుంది, ఎవరెవరు ఉంటున్నారా చెప్పండి. మరి రెడ్డిల రాజన స్థాపన చేయాలి, హిందువుల మీద దాడి చేపియాలి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కొన్ని నీళ్ళ మీద లెక్కవచ్చు. రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పాలన చేయాలి, హిందువుల మీద దాడులు చేపియాలి, ఇక్కడ ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు ముడ్డి మీద అన్న వాళ్ళనే వెనకేసుకొని రావాలి. అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఎంఐఎం అక్బర్దీన్ ఏమన్నాడు? నిన్నమని వచ్చినావు కూసో మూసుకొని అని చెప్పి మా అనుకున్నారు ఎమ్మెల్యే కవసత్యనారాయణ అనలేదా? అయినా కూడా మళ్ళీ వాళ్ళకి ఇఫ్తార్ విందులు ఇస్తారు. మనం గణేష్ పండుగ చేయాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి, హోలీ చేసుకోవాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి, శివాజీ మహారాజ్ యాత్ర చేసుకోవాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి, మిగతా అన్ని దాంట్లకు పర్మిషన్లు తెచ్చుకోవాలి. మనం వాళ్ళకి ఏ పర్మిషన్లు ఉండవు. अब एक बार हमारा सरकार आया तो तुम्हारा अयोध्या कहाँ रहेगा? ఒక్కొక్కని అనొద్దు. కాకపోతే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఈయన సరే హోలీ పండుగ సందర్భంగా ఆడుకుంటున్నాడు, సరే కుటుంబంతో ఉన్నాడు. కానీ ఇక్కడ మరి నీళ్లు లేక ఒకవైపు, అకాల వర్షాలు గురించి మరోవైపు, వడగండ్ల వాన గురించి ఒకవైపు, ఈదురుగాళ్ళకు ఒకవైపు, ఇన్ని జరుగుతుంటే ఏం చేస్తూ ఉన్నారు? చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇన్ని చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? అది చెప్పండి ప్లీజ్. దయచేసి మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటా ఉన్నానంటే చెప్పండి, ఏదన్నా మీరు ఉంటే చెప్పండి. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. తాగునీళ్ళు లేక పల్లెల నుంచి పట్టణం దాకా తల్లలు ఎదుగుతున్నాయి. సాగునీళ్ళు అందాక వరి పొలాలు నోర్లు తెరిసినాయి. గోరు చుట్టుపై రోగటి పోటులా వచ్చిన వడగండ్లు అన్నదాతకు కడగండ్లు మిగిల్చాయి. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. వాటిని చూడాలని కూడా ఆయన అనుకున్నట్టుగా కనిపించడం లేదు. రాజకీయమే చేస్తానని చెప్పి మరి రాజకీయమే చేస్తున్నారన్న మాట వినిపిస్తుంది. ఇల్లు జూబ్లీస్ కుండలపైన ఉండడంతో అంత ఎత్తుదాకా తమ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయో లేదని రైతులు, పేదలు మాట్లాడుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి నుంచి కొంచెం ముందరకు పోగానే హైట్లో ఉంటుంది రేవంత్ రెడ్డి గారి. నిజమే వార్త. హైట్లో ఉంటుంది. కింద మెయిన్ రోడ్ మీద ఆరని కొడితే కూడా ఆయనకు వినిపించదు. నువ్వు ఆడ 100 కార్లు పెట్టుకుంటేనే వినిపించదు ఆయనకు. అంత హైట్లు ఉంటుంది. రైతుల బాధలు ఏమి వినిపిస్తాయి? రైతు గోడ ఏం కనిపిస్తుంది? మళ్ళీ చెప్పుకుంటారు, నేను రైతు కొడుకునే, నేను రైతు కొడుకుని ప్లస్ పోలీస్ పటేల్ కొడుకునని చెప్పుకుంటావు కదా అన్న రేవంత్ అన్న. మరి ఏమైంది? రైతుల గోడ ఎందుకు పట్టించుకుంటలేవు? కాల్వలలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, ఆ చెరువులు ఎండిపోతున్నాయి. మిషన్ కాకతీయ పేరుతోటి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏవైతే చెరువులన్నీ కూడా నింపినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా నింపినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడేమైంది? మరి గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది? కాళేశ్వరం ఆయనకు తెలుసు. మిడ్ మానేరు ఎన్ని నీళ్లు ఎత్తిపోయాలి, ఎన్ని నీళ్ళు స్టాక్ ఉంచాలి, ఆ స్టాక్ తర్వాత ఎంతమందికి ఇవ్వచ్చు, ఎన్ని చెరువులు నింపొచ్చు. ఊరికి కావాల్సింది ఒక చెరువు నిండాలి. ఒక చెరువు నిండడంతో ఆ ఊరు మొత్తం పంటలు సుభిక్షంగా పంతాయి. చెరువులు ఎండిపోయినాయి, అన్నిటికన్నా ఎండిపోయినాయి. ఇదేనా నీ పాలన? ఇదేనా ఇందిరామ రాజ్యం అంటే? ఇందిరామ రాజ్యంలో దాడులు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. పండుగలు చేసుకుంటున్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అక్కడ మంత్రులకు ఫోన్లు చేసి ఈ సమస్య అని చెప్పుకుంటే మంత్రులు దాడులు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇదేనా ఇందిరామ రాజ్యం అని అడుగుతా ఉంది తెలంగాణ సమాజం.
కమలంకోటికి మైనింగ్ డాన్ రూపాయలు 70,000 కోట్ల స్కామ్ నిందితుడికి రెడ్ కార్పెట్ పార్టీ విలీనం చేసిన గాలి జనార్దన్ రెడ్డి. కమలంకోటికి సంబంధించినటువంటి మైనింగ్ డాన్ అంటూ కూడా ఒక వార్త. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కర్ణాటకలో పార్టీ కొంతమేరకు ఓడిపోవడానికి కారణమైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి మరోసారి బీజేపీలోకి వచ్చిండు. దానికి ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. స్కామ్ మైనింగ్ పేరు మీద స్కామ్లు కావచ్చు, మరిన్ని కావచ్చు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆయన మళ్ళీ రెడ్ కార్పెట్ తీసుకున్నారు. ఆయన మీద ఎలాంటి కేసులు గీసులు ఏమంటూ కూడా ఉండవంటూ ఒక వార్త. బ్యాంకు రుణాలు కట్టకండి, రజాకార్ల మాదిరి బ్యాంకర్లు వేధిస్తున్నారు. మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాల్సిందే, ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేముంటాం, నష్టపరిహారం ఇవ్వకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం, కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరించిన హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ హరీష్ అన్న చెప్పిండంటే ముమ్మాటికి కావాల్సిందే. ఎందుకండి 9.5 సంవత్సరాలలో కాదు, గత ప్రభుత్వం ఉన్నంత వరకు 2023 డిసెంబర్ 3 కంటే ముందు ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్లు కూడా ఏ రోజు రైతులకు నోటీసులు ఇవ్వలే. ఏ రోజు కూడా రైతులకు నోటీసులు ఇవ్వలే. మొట్టమొదటిసారి ఆనాటి 3 రంగుల జెండా బట్టి ఆనాటి రోజులు తీసుకొస్తాడే మన రేవంత్ అన్న. అంటే ఆనాటి రోజులు అంటే ఎమర్జెన్సీని ఇందిరా ఎమర్జెన్సీని గుర్తు చేసేలా ఉన్నాయి ఆ పాలన. ఇందిరా కాలంలో ఎలా అయితే కరువు కాటకాలు ఉన్నాయో, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో, రైతులు పంటలు పండించకుండా వలసెళ్ళిపోతున్నారో, రైతులు గ్రామస్థ పల్లెల్లో లేచి హైదరాబాద్ వస్తున్నారో, అట్లుంటుంది ఆనాటి రోజుల పాలన. అందుకే కదా ఆనాటి రోజుల పాలన అన్నది. ఇక్కడ మొత్తానికి ధైర్యంగా ఉండండి, మేమున్నాం మీకోసం, మేము బరాబర్ 500 బోనస్ బరాబర్ ఇవ్వాలి మద్దతు ధరతో పాటు. ఎందుకు ఇయ్యరు? మేనిఫెస్టో పెట్టలే, మేనిఫెస్టోలో అబద్ధాల మేనిఫెస్టోని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయలే, మాట్లాడారేం దీని మీద? 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నారు? చెప్పాలి కదా అన్నిటిని. ఇవన్నిటిపైన కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కనీసం నోరు మీద పరే. స్టార్టింగ్ పార్టీ అధికారం రాగానే రోజుకో ప్రెస్ మీట్ పెడుతుండే, ఇప్పుడు ఎందుకు పెడతలేరు? బిజీ అయ్యిరా. అంతగానం ప్రజల కోసం ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా. ఓ వారం రోజులు ప్రెస్ మీట్ పెట్టిరు, గత ప్రభుత్వం అప్పు చేసింది, అది చేసింది, ఇది చేసిరని. మళ్ళా వారం రోజులు పెట్టిరు, కాళేశ్వరం చెప్పారు. కొన్ని రోజులు పెట్టిరు, మేడిగడ్డ చెప్పారు. కొన్ని రోజులు పెట్టిరు, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టడం, బీజేపీ వాళ్ళని తిట్టడం జరిగింది. కొన్ని రోజులు పెట్టిరు, గేట్లు ఎత్తున్నామని. ప్రెస్ మీట్లు మొత్తం మీ డబ్బా కొట్టుకోనికే ప్రతిపక్షాలను తిట్టడానికే తప్ప ఏమైనా యూజ్ ఉన్నదా ప్రెస్ మీట్ల వల్ల? సొంత ఛానళ్ళు, సొంత శాటిలైట్ మీడియాలు, మీరు తలుచుకుంటే సొంత శాటిలైట్ మీడియాలు అవుతాయి, యూట్యూబ్లు కాస్త మీడియా శాటిలైట్లు అవుతాయి, పేపర్లు కాస్త ఈ పేపర్లు కాస్త ప్రింట్ అవుతాయి. ఇక మీకు వార్తను రాసేటోడే లేడు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం లక్ష్మీబాయి తాండాలో ఆదివారం పర్యటించి మేము మళ్ళా అక్కడ ఉన్నటువంటి లక్ష్మీబాయి రైతు ఏమన్నదంటే, మేము మళ్ళీ హైదరాబాద్ పోయి ఉప్పరి పని చేసుకోవాలనేమో సారు, నీళ్లు లేవు, సెల్మలలో నీళ్ళు తీసుకొని తాగుతున్నాం, సెల్మల నీళ్లు డ్రమ్ములలో పోసుకొని తాగుతున్నాం, డ్రమ్ములలో వాడుకుంటున్నాం, నీళ్ళు వస్తలేవు, మిషన్ భగీరథ నీళ్ళు అప్పుడు తిప్పితే జయ్యి అని వస్తుండే ఇంటింటి నల్లా, ఇప్పుడు తిప్పితే ఉడక బొట్టు తప్ప ఏం వస్తలేవు సారు అని చెప్పి హరీష్ రావుతో మాట్లాడినటువంటి విషయం. ఎక్కడ పోతుంది, ఎక్కడ ఉన్నాము? 20 సంవత్సరాల రాజకీయం, 20 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి పోతా ఉన్నాం, వెనక్కి స్టెప్ వేస్తూ ఉన్నాం, మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుపెట్టుకొని, మేమే కాదు నష్టపోయేది, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నష్టపోతూ ఉన్నారు. ఎందుకు నష్టపోతూ ఉన్నారు? ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు అంటే, 30,000 3 రోజులలో 30,000 ఉద్యోగాలు వేసినామని చెప్తున్నారు. 3 రోజులలో 30,000 నోటిఫికేషన్ ఎప్పుడు వేసిరు, ఎంట్రన్స్ ఫీజు ఎప్పుడు కట్టించుకుర్రు, చదువు ఎప్పుడు చదువుకున్నారు, ఎగ్జామ్ ఎప్పుడు చేసిర్రు, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, జాబులలో ఎప్పుడు ఎక్కువ. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా. నోటిఫికేషన్ ఇచ్చినామంటలేరు, ఉద్యోగాలు ఇచ్చినామంటారు. రైతుల కష్టాలు పట్టించుకోరు, ఢిల్లీకి పోతుంటారు. ఈ పాలనలో మనం 20 సంవత్సరాలు 180 మంది రైతులు ఆత్మహత్యలు పడ్డారు. కనీసం రైతు బీమానని ఇవ్వండి సార్.
రైతు భరోసా పేరు మీద మీరు తీసుకున్నటువంటి స్కీమ్లో రైతులంతా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడతారు. రైతు బీమా ఇవ్వండి. రైతు బీమా ఎందుకు ఇవ్వట్లేదు? రైతు బీమా ఇవ్వడానికి అసలు దాని గురించి టాపిక్ ఎందుకు తీయట్లేదు? నాడు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి బ్యాంకులతో రైతు రుణాలు ఉన్నోళ్ళు ఎవరు కట్టకండి, బ్యాంకులకు ₹1 కట్టవద్దు. డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు ₹2 లక్షల రుణమాఫీ చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. అసెంబ్లీ ఇది చెప్పే ప్రజలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను అడుగురి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగురు, బీఆర్ఎస్ వాళ్ళు అడుగురు, బీజేపీ అడుగురు, ప్రతి ఒక్కడు అడుగు, తాత ఎట్లుండేనే ఇందిరమ్మ రాజ్యంలా, ఎట్లా మంచిగా ఉండేనంటగా ఇందిరమ్మ రాజ్యం చేస్తా అంటారు కాంగ్రెస్ వాళ్ళని అడుగు. మంచిగా ఉంటుంది బిడ్డ అంటే మంచిగా చూసుకోరు. మరి వాళ్ళు మంచిగా ఉన్నది అంటే మాత్రం చూడరు. ఇంకా మంచిగా ఉంటుంది అనేటోళ్ళుగా ఉండరేమో నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకోరు. నేడు బ్యాంక్ అధికారుల మాట ఇది, మాకు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, మాకు అప్పు తీసుకున్నవాడు అప్పు కట్టాలంతే, మాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమైనా నా బ్యాంక్కి ఇస్తే మీకు ఇస్తాం, మాకు రేవంత్ రెడ్డి చెబితే మీకు రుణం ఇచ్చామా, రికవరీ రాజకీయానికి సంబంధం లేదు, బ్యాంకులకు రాజకీయానికి సంబంధం లేదు, వాళ్ళు ఏ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాది అంటూ కూడా ఒక వార్తను తీసుకునొచ్చు. అంటే ఏ విధంగా ఇక్కడ బ్యాంకు వాళ్ళు సింపుల్ చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, వాళ్ళందరూ చెప్పారు, నాకు సంబంధం లేదు, మాకేమైనా ఇస్తే మీకు ఇస్తాం, వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మీకు ఇచ్చినామా రుణాలు? ఇవ్వలే కదా. మరి ఏ విధంగా మీరు వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పిరని కట్టకుండా ఉంటారని చెప్పి బ్యాంకు నోటీసులు ఇస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ఉన్నది ఈరోజు. లడాక్ కోసం 20 రోజుల లడాయి అంటే ఒక వార్తను తీసుకొని వచ్చారు. అన్నదాతల చెంతకు గులాబీ బాస్, ఎండిన పంటల పరిశీలన కేసీఆర్. ఆయన ఇట్లా అన్నదాతల కాడికి పోయిందంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టే, బరాబ్బర్ అయిపోయినట్టే. ఆయన కష్టపడ్డాడు, నిలబెట్టిండు. ఆయన పొయ్యిండే అంటే మాత్రం మీ కాంగ్రెస్ పార్టీలకు ఇక చెమటలు పడతాయి. నల్గొండలోని మూషంపల్లి, భువనగిరిలోని ఆలేరులో పర్యటన, రైతుల పరిస్థితిపై కలత చెంది నిర్ణయం, రోడ్ మ్యాప్ తయారీకి జగదీష్ రెడ్డికి ఆదేశం అంటూ కూడా ఒకటి వార్తను తీసుకొని వచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఎమ్మెల్యే ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత నివేదికను అధినేతకు అందజేసినట్టు సమాచారం. సోమవారం రాత్రి తనను కలిసిన కంచర్ల బ్రదర్స్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. నల్గొండ మండలం మూషంపల్లితో పాటు ఆలేరు నియోజకవర్గం పరిధిలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఎండిపోని పంట పొలాలు ఇప్పుడు ఎందుకు ఎండిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. వాస్తవ పరిస్థితి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వివరిస్తుంటే కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారని, వెంటనే తాను స్వయంగా క్షేత్రస్థాయిలో రంగంలో దిగి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తానని, రైతులకు ధైర్యం చెప్తానని తెలిపారన్నారు. మాజీ మంత్రి జగదీష్తో పాటు మాట్లాడి రోడ్ మ్యాప్ తయారు చేస్తానని కంచర్ల బ్రదర్స్కు కేసీఆర్ తెలిపారని నేతలు చెప్పారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపోయిన నల్గొండ మండలం మూషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలుపెట్టే విధంగా ఆయన ఇట్లా రంగంలోకి దిగి నిజంగా ఆయన 9.5 సంవత్సరాలలో మరి ఏ రోజు ఆ పంట ఎండిపోయింది, ఈ పంట ఎండిపోయిందని ఎవరు మాట్లాడుకోలే. మరి ఈరోజు పొద్దుగాల లేస్తే రైతులు ఏమంటారు దాన్ని కష్టాలు పడతా ఉన్నారు. గేదెలను మేపుకుంటారు, గొర్రెలను మేపుతున్నారు, గొర్రెలను మేపుకుంటారు. 9.5 సంవత్సరాల్లో మరి ఆయన ఆయన ఏం చేసిండా, చేయలేదా, తప్పు చేసినందుకే మార్పు కోరుకున్నారు అనేది ప్రథమ. అయితే ఇక్కడ మార్పు కోరిన తర్వాత వీళ్ళని ఎప్పుడు పంపిద్దాంరా బాబు అన్నట్టే ఉన్నది. 5 సంవత్సరాలు భరించాలన్నారా వీళ్ళను, 100 రోజులే భరించలేకపోతా ఉన్నామనే స్థితికి తెలంగాణ ప్రజలు వచ్చేసారు. మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసింది తెలంగాణ ప్రజలు. నష్టపోయినటువంటి కంచర్ల బ్రదర్స్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి బ్రదర్స్తో డిస్కషన్ చేసి పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాలో ఆలేరు నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ మూషంపల్లికి సంబంధించినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించి మూషంపల్లితో నల్గొండ మండలం మూషంపల్లితో పాటు ఆలేరు నియోజకవర్గం ఆయన పర్యటించనున్నారు అంటూ కూడా ఒక వార్తను తీసుకునొచ్చు.
అంటే ఆయన రంగంలోకి దిగితే రైతులకు భరోసా ఇవ్వడానికి పోతే మాత్రం కాంగ్రెస్కి చెమటలు పడతాయి. బరాబర్ ఆయన కొట్లాడతాడు. కొట్లాడితే 2021లో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకసారి మా రంజిత్ రెడ్డి గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. పూర్తిగా అంటే జర్నలిస్టులుగా మిగతా చూసే వ్యూవర్షిప్ కూడా అందరూ కూడా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూల మీద కూడా ఒకసారి రంజిత్ గారిని లైవ్లోకి తీసుకుందాం. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఇది జరుగుతూ ఉన్నది. ఒక సైడ్ ఏమో ఇక్కడ రైతులు ఆగమైపోతూ ఉంటే ఒకసారి నమస్కారం అన్న. హలో. పూర్తిగా ఒకనొక టైంలో 9.5 సంవత్సరాల పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిటికన్నీ సవ్యంగా జరిగినా కూడా ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి. పంటలు ఎండిపోయినటువంటి తరుణంలో ఇక్కడ రైతులు 180 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. 180 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంట్ల మీద మాట్లాడతలేరు. ఇక్కడ బస్సులు పెరగలే, సీట్లు పొడుగైనాయి. ఫ్రీ బస్సుల్లో మహిళలకు ఇబ్బందులు, బస్సుల్లో సీట్లు పీకేస్తున్న సర్కారు. నిలబడి ప్రయాణించేలా ఏర్పాట్లు, ఆక్యుపెన్సీ పెంచామని సర్కారు గొప్పలు. చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు. బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తున్న మహిళలు. బస్సుల పెంపు దిశగా ఆలోచన చేయని పాలకులు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఇక్కడ బస్సులు మేము అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చి 48 గంటల్లోనే మహిళా ఉచిత బస్సు పథకాన్ని తీసుకొని వచ్చినాము. మహిళలకు ఎంతో సాధికారతనిచ్చినాము, మహిళలకు ఎంతో ఆప్యాయతనిచ్చినాము. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలందరూ ఇందిరలాగా బలంగా ఉండాలని కోరుకుంటా. మనతో పాటు రంజిత్ అన్న గారు లైవ్లోకి వచ్చారు. నమస్కారం అన్న. నమస్తే. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు. వైఆ టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పడానికి వచ్చిన తెలంగాణ యావత్ సమాజానికి కూడా ఇక్కడ ఏదో జరుగుతున్నది, ఏమైపోతున్నది అనే దానికంటే ఒకటి తెలంగాణ ఏమైపోతున్నది, ఎట్లా యాగమైపోతున్నది అనే విషయం ఈ నా తెలంగాణ జాతి అంతా కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ముందు పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరుగుతున్నది, పార్లమెంట్ ఎన్నికలలో ఏమైపోయినాం, ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలలో కోల్పోయిన తీరు కానీ భవిష్యత్తులో మనం కోల్పోయే మన భవిష్యత్తును ఏ విధంగా తాకట్టు పెట్టబోతున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉంది. జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఎక్కడికి పోలే, వైఆర్ టీవీ ఎక్కడికి పోదు. వైఆర్ టీవీతో పాటుగా మరికొన్ని ఛానళ్లు కూడా వస్తాయని చెప్పినా ఆ ప్రకారమే ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ కూడా మనం ఇనాగ్రేట్ చేద్దాం. కానీ ఒక మాట ఏంటి అంటే మానసిక ఒత్తిళ్లు, వేధింపులు, వాటితో పాటుగా ఫైనాన్షియల్ క్రైసిస్ గా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఎక్కడికక్కడ కూడా తీవ్రమైన పరిస్థితుల దృష్ట్యా కాస్త అనారోగ్యానికి గురవడం జరిగింది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, వైఆర్ టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. వీళ్ళు 100 రోజుల టైం చెప్పిళ్ళు, 100 రోజుల టైంలలో ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేకపోవడం, దాంతో పాటు హామీల గురించి ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ వేధింపులు, దాడులు చేస్తున్న తీరు కనబడుతుంది. ఇంకో పక్కన ఈ ప్రభుత్వం ఉంటదా పోతదా అనేది వాళ్ళకే సఖ్యత లేని పరిస్థితి. ఒక మంత్రి ఒక మాట మాట్లాడితే ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకో మాట మాట్లాడతాడు. రోజుకు ఒక మాట, అంటే పగటేసగాళ్ళు ఎట్లయితే మాటలు మారుతారో గట్ల మాటలు మారుతున్న పరిస్థితి ఈ తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వంలో ఉంది. ఇంకొక అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్నికలలో పూర్తిగా కూడా ఎన్నికలు అనగానే సెంట్రల్ కు సంబంధించి వేరుంటాయి, స్టేట్ కు సంబంధించి వేరుంటాయి. కానీ నేను ఒక్క మాట మాత్రం చెప్తున్నా, ఈ రోజు దాదాపుగా తెలంగాణలోని 32 జిల్లాలలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నీటి కోస పడుతున్న మాట వాస్తవం కాదా? దీన్ని ప్రశ్నించినందుకు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దానితో పాటుగా కరెంటు కోతలు నిజం కాదా? దీనిని ప్రశ్నించినందుకు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దాంతో పాటు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మాట్లాడడం తప్ప దీనిని ప్రశ్నించడం నేను చేసిన నేరమా? ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్న తెలంగాణ బిడ్డలారా, నా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో మనం కొట్లాడి 1200 మంది అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే వచ్చిన రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఎట్లా జరిగింది అనేది మీరు చూసిర్రు. దాంతో పాటు ప్రజా తీర్పును కూడా ఇచ్చిళ్ళు, దాన్ని గౌరవించిళ్ళు. ప్రస్తుత ఏది విపక్ష పార్టీగా ఉన్నా నాడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ విపక్షంలో ఉన్నది.
కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మార్పు పేరుతో వచ్చిన తర్వాత జరిగిన మార్పులన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని నేను కాల్ చేస్తా. ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దారుణంగా తయారైందంటే రోజు రోజుకు గ్రామాలలో పట్టణాలలో ఎక్కడికక్కడ చూస్తే మార్పు అంటే దాడులు చేయడం, మార్పు అంటే పూర్తి స్థాయిలో కేసులు పెట్టడం, మార్పు అంటే భయభ్రాంతులకు గురి చేయడం, మార్పు అంటే మానసిక ఒత్తిళ్లు తేవడం, మార్పు అంటే పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో బతకాలన్నా వలసపోవాలని తెచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఓనాడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఏంది ప్రభుత్వాలు మారితే ఇల్లు జాగా అన్ని వదిలేసేసి ఇది వలస జీవులుగా వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా గలాంటి పరిస్థితి ఏర్పడ్డది. రంజిత్ ఎక్కడికో వెళ్ళిండు, రంజిత్ ఏమైంది అనే ఆందోళన అవసరం లేదు. నేను ఎక్కడికి పోలే, వైఆర్టీవీ మీతోనే ఉంటది. నేను చెప్తున్న మాట ఒకటే, నాడు రజాకార్లను తలపిస్తున్నారు. నేను బ్యాంకర్లకు సంబంధించి ఎంత దారుణంగా అంటే రైతుల ఇళ్లలో పడి ఇబ్బందికరమైన ఇబ్బంది పెడుతున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తా అన్నారు. దాంతో పాటు రైతులందరినీ అడిగితే ఒకటే మాట, 9వ తారీఖు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. మేము ఆ మాట నమ్మినాం. దానికోసం మాత్రమే మేము ఇక్కడ ఏది మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని కూడా చెప్పిన పరిస్థితి. ఇంకొక మాట ఏంటంటే తెలంగాణ బిడ్డలారా, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు గుర్తుపెట్టుకోరి, ఇప్పటికైనా రేపటికైనా ఎప్పటికైనా కానీ ఒక యుద్ధం మొదలు పెట్టడానికి పద్మ వ్యూహాన్నో లేకపోతే వ్యూహరచన చేయడానికో అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధత అయినాం. అన్ని రకాలుగా కూడా ఇక మనం ఎదుర్కొంటే ఏం జరిగినా కూడా నాడు దొరల పాలన అన్నాడు, నేడు ఏంది అంటే పటేళ్ల పాలన వచ్చిందనేది వాస్తవం. ఎందుకంటే మట్టి విక్రమార్కలు జరుగుతున్న అవమానం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, అన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒకటే, ఇప్పటికీ నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నా, నాడు ఏం జరిగింది, నేను 3 సంవత్సరాల క్రితం నుండి ఒక స్టోరీని తీసుకొస్తే ఆ స్టోరీకి సంబంధించి పూర్తిగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నానంటే ఇదే ములుగు జిల్లాకు సంబంధించి ప్రస్తుత మంత్రి గారు సీతక్క యొక్క దోస్త్ తస్లిమాకు సంబంధించిన స్టోరీని 3 సంవత్సరాల క్రితమే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, అంతకుముందు శాటిలైట్స్ లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన. ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, ఒక్కొక్కరిగా కూడా బయటపడతారు. ప్రతి ఒక్కరి యొక్క అసలు రూపం కూడా బయటపడుతుంది. తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నిజాలను బట్టబయలు తీసేస్తా ఖచ్చితంగా. ఇప్పుడు నేను తెర మీద కనిపించట్లేదు, దానికంటే చాలా మంది కూడా నా రూపంలో నేను ఇచ్చే సమాచారాన్ని వెలుగులోకి తెస్తాలు, ప్రచురిస్తాలు, వాళ్ళ గొంతుకలుగా కూడా ప్రశ్నిస్తున్నారు. మీకు కొన్ని ఏంటి అంటే ఫస్ట్ మనం తిమ్మింగళాన్ని పట్టాలంటే దాని కింద ఉన్న చిన్న చిన్న చేపలను పట్టాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నా. ఇంకా మీకు రేపు ఎల్లుండిలో కూడా మళ్ళీ ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. తెలంగాణ ప్రజలారా నేను ఒకటే చెప్తాను, మార్పు పేరుతో మనం మరణాన్ని శాసిద్దామా? మార్పు పేరుతోని భవిష్యత్తును తలరాతను మార్చుకున్నామా? మార్పు పేరుతో ఏమైంది? పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఏ పార్టీకైనా ఓటేయండి, అది ప్రజాస్వామ్యంలో మీ హక్కు. కానీ నేనేమంటున్నానంటే జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరొకసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేది దేశవ్యాప్తంగా చర్చ. కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది. దాంతో పాటు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ కేసీఆర్ రావాలి, కష్టాలు వద్దు అనుకుంటా మాట్లాడిన చర్చ కూడా మనం చూస్తున్నాం. ఇంకొకటి, కాంగ్రెస్ మార్పు పేరుతో వచ్చిన 100 రోజులలో రావణ కష్ట చేసింది తప్ప ఏమీ చేయలేదు. నేను ఆలోచించి ఓటు ఏమని చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఒకటే, జర్నలిస్ట్ రంజిత్ యాడి ఓడు మీతోనే ఉంటాడు, మీకోసం ఉంటాడు. ఎందుకంటే చాలా మంది కూడా రంజిత్ ఏమైంది అంటే చాలా క్లియర్ కట్ 3 అంశాలు. ఒకటి, ఆ తీవ్రమైన ఒత్తిడి, అంటే నేతల నుండి కావచ్చు, పోలీసు వ్యవస్థ నుండి కావచ్చు, లేకపోతే ఇతరత్ర మార్గాల నుండి భయంకరమైన ఒత్తిడి పెట్టడం వల్ల మానసికమైన క్షోభ జరుగుతుంది. ఇంకొకటి, ఆర్థికంగా అన్ని తీరులో మనం దెబ్బల కొట్టిలు, ఏ ఒక్క సపోర్ట్ లేకున్నా ఒంటరిగా, నాడు ఒంటరిగానే బరిలోకి దిగినా, నేడు ఒంటరిగానే బరిలోకి దిగుతా, రేపు కూడా ఒంటరిగానే పోరాటం చేస్తా. ఎవరిని నమ్ముకొని నేను రాలే, నన్ను నేను నమ్ముకున్నా. నేను ఏ వృత్తినైతే జర్నలిజం చేస్తానో దానికోసం మాత్రమే పనిచేస్తా. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచన. మూడోది, ఇంకొకటి ఏంటంటే ఏ ప్రభుత్వానికి మనం వత్తాసు కాదు. ప్రభుత్వాలు మారితే మన స్టాండ్ ఒకటే, మనం ఎప్పుడు విపక్షమే. వైఆర్టీవీ అనేది ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటది. అందరి లెక్క అమ్ముడు పోయి లేకపోతే ఫేక్ వ్యూవర్షిప్ లేకపోతే ఇతరతో తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకి లేదు. ఉదయ్ కూడా చాలా క్లారిటీగా కూడా వార్తలన్నీ చాలా విశ్లేషణాత్మకంగా కూడా తెలంగాణ సమాజానికి అర్థమయ్యే భాషలో చాలా చక్కగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే మీరు చాలా మంది ఏంటి అంటే కావాలని ఒక పేడ్ బ్యాచ్ మొదలైతుంది. జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఎక్కడికి పోడు, మీతోని మీకోసమే ఉంటాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, మనల్ని చంపినా పర్వాలేదు, మనకి ఏం జరిగినా ప్రశ్నించే గొంతుకలు వందలాదిగా కొట్టుకుంటూ వస్తూనే ఉంటాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది. నేడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయి. ఎవరి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు వాడి అవసరాల కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు. కార్యకర్తలను మిమ్మల్ని ప్రలోభ పెట్టి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా మీరు ఆలోచన చేయకండి. ఎవరి వృత్తిరీత్యా వాళ్ళు మనం పనిచేస్తున్నాం. ఇది రాజకీయ నాయకులు దొంగ
లంగల అనేది మీకే కళ్ళ మీద కనబడుతుంది. దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా, సమాజానికి మన యొక్క తెలంగాణ ప్రజల జోలికి వస్తే ఎవడైనా మంచిదే. రంజిత్ రెడ్డి అనబడే నేను తాట తీయడానికి సిద్ధం. ఎందుకు అంటే ఇక్కడ రండాగాడు ఎవడు, లేకపోతే సన్నాసులు ఎవరు, గాడిదలు ఎవరు, దున్నపోతులు ఎవరు, ఏం కథ అనేది భవిష్యత్తులో అన్ని తేట తెల్లమైతే నేను తీసుకుని ఇన్వెస్టిగేషన్ జర్నలిజమే మీకు వస్తుంది. నేను దయచేసి చెప్పేది ఒకటే, వైఆర్టీవీని సపోర్ట్ చేయండి. ఉదయ్ని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా చెప్పండి. మీతో పాటు ఎల్లవేళ వైఆర్టీవీ ఉంటాయి. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ థ్యాంక్ యూ అన్న. పూర్తి స్థాయిలో ఇన్ని రోజులు రంజిత్ అన్న ఎక్కడా అడిగినటువంటి వాళ్ళకు సమాధానం అయితే దొరికిందని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వైఆర్టీవీ తెలుగును ఆర్థికంగా మానసికంగా ఇక్కడ ఎలా ఒత్తిడి చేస్తే ప్రశ్నించే గొంతుకలను ఎలా ఆపాలే, ఎలా నొక్కాలే అనే ప్రయత్నంలో భాగంగా ఏ రోజైతే మేము గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించినాము, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము, కానీ ఆనాటి గవర్నమెంట్ ఏ రోజు కూడా వైఆర్టీవీ తెలుగు మీద దాడులు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రోజు మనసు పెట్టి మమ్మల్ని ఒత్తిడి చేయలే. సరే, ఎవరి జర్నలిజం వాళ్ళది, ఎవరు ప్రశ్నలు వాళ్ళు గురిపిస్తారు, ప్రశ్నించేది తెలంగాణ సమాజం కోసం కదా అని ఆనాటి గవర్నమెంట్ అనుకుంటే, ఈరోజు గవర్నమెంట్ మాత్రం పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగుని టార్గెట్ చేస్తూ వైఆర్టీవీ తెలుగుకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెడుతూ, ఆర్థికంగా దెబ్బ కొడుతూ, అక్రమ కేసులు పెడుతూ, మీరు గతంలో చూసారు రంజిత్ రెడ్డి అన్న మీద పూర్తి స్థాయిలో కేసులు పెట్టడం, సిసిఎస్ పోలీస్ స్టేషన్ పోవడం, నోటీసులు ఇవ్వడం, పరువు నష్ట దావా కేసులు వేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని అంటే ఇన్ని రోజులు మేము పొగిడాం కదా, ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ప్రశ్నించడం కదా, ఆ రోజు లేనటువంటి కేసులు ఈ రోజు ఎందుకు? ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఆ రోజు లేకపోయిండే, నిజంగా లేదు. 9.5 సంవత్సరాల పాటు రైతులు బాగుపడ్డారు, ఉద్యోగులు బాగుపడ్డారు, నిరుద్యోగులు బాధపడ్డారు, అందరూ కూడా బాగుపడ్డారు. అంటే ఎక్కువ శాతంగా మెజార్టీగా 10 సంవత్సరాల తర్వాత మార్పు కావాలని మార్పిచ్చారు తప్ప, మీరేదో పొడుస్తారు 10 సంవత్సరాలు వాళ్ళు చూసిన 10 సంవత్సరాలు వీళ్ళకి ఇద్దాం, వీళ్ళు ఏదో పొడుస్తా అంటారు, తెలంగాణ తెచ్చినామంటారు, తెలంగాణ ఇచ్చినామంటారు. తెలంగాణ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు? ఇవ్వాలి అనుకుంటే ఆనాటి తొలిదశ ఉద్యమంలోనే ఇవ్వచ్చు కదా. 1200 నుండి 1300 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ తల్లికి బలిదానం చేసుకుంటే, తెలంగాణ భూమి కోసం బలిదానం చేసుకుంటే, ఈరోజు మేం తెలంగాణ ఇచ్చినాం సోనియా గాంధీ 1200 మంది బలిదానాలు చనిపోయిన తర్వాతే ఇచ్చారు. ఈయన ఎయిర్ గన్ పెట్టుకొని తిరిగింది నిజం కాదా ప్రజలారా? కరీంనగర్కి టీడీపీ ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు బీజేపీ చంద్రబాబు టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కరీంనగర్ మీటింగ్కి వస్తుంటే నిన్న మన ఈటల రాజేందర్ అన్న మాట్లాడుతా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారులకు ఎయిర్ గన్ చూపించి మరి మీటింగ్ పెట్టిండు. ఈయన మాట్లాడి స్టేజ్ మీద ఎక్కి అడ్డగోలియ తెలంగాణ వాదులను తిట్టినటువంటి ఈయన తెలంగాణ సమాజమా? రంజిత్ అన్నకి ఏం కాలేదు, ఆయన సేఫ్గానే ఉన్నాడు. కాకపోతే కొంచెం ఆరోగ్యపరంగా సెట్ కాలేదు కాబట్టి నేను రావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ బస్సుల గురించి మాట్లాడు. 48 గంటలలో మేము ఇందిరమ్మ సంక్షేమ పథకం తీసుకొచ్చినాం, 48 గంటలలో మేము అది చేస్తున్నాం, ఇది చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. ఏంది ఇక్కడ సీట్లు ఇన్ని రోజులు ఎట్లుండే బస్సులు ఇట్లా అడ్డం ఉండే. ఇప్పుడు ఏం చేశారు? బస్సులలో నిలబడడానికి వస్తలేదు అని చెప్పి ఇట్లా అడ్డం వేసారు. అంటే ఇట్లా అడ్డం వేసుకుంటే నీకు జాగ కలిసి వస్తుంది, నిలబడడానికి ఛాన్స్ వస్తుంది, కూర్చోడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది కూర్చోవచ్చు. ఇట్లా సీట్లు వేసి ఇక్కడ నిలబడతారు. ఎందుకు? ఈ కండక్టర్ సీట్ ఉడికే, ఆ డ్రైవర్ సీట్ ఉడికే తిప్తే అయిపోతుండే కదా. డ్రైవర్ సీట్ ఇట్లయితే ఇట్లా నడుపుతుండే డ్రైవర్, ఇట్లా కూర్చొని నడుపుతాడు. ఇట్లా కూర్చునేది ఎందుకు వైసాబ్? ఇట్లా ఉడక నడపచ్చు. ఇట్లా ఒక కన్నిక్కడ ఒక కన్నిక్కడ. డ్రైవర్లకు కండక్టర్లకు వచ్చినాయి కష్టాలు. ఎందుకు? బస్సులు మార్చినాం, బస్సులు పెంచినాం, 80 బస్సులు తీసుకొచ్చినాం, మేము మహిళలకు చేస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తాం. మరి మహిళలు కింద పడుతూ ఉన్నారు, మహిళలకు 2500 ఇస్తున్నాం, అది ఎక్కడ బాయ్? పింఛన్ ఎక్కడ బాయ్? ఇవన్నీ మాటలు, లొటపీస్ మాటలు ఇవన్నీ. ఇగో ఇది పరిస్థితి బస్సు కాడ. ఇప్పుడు ఆ బస్సు కాడ ఇది పరిస్థితి. ఎట్లా ఎక్కాలి, ఎన్ని బస్సులలో ఎక్కాలి చెప్పుడు. మహిళలు ఇట్లా వేలాడుతూ ఉన్న బస్సులోనే 26 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని ప్రచారం చేసుకుంటున్నారు, కానీ బస్సులు పెంచకుండా ఉన్న బస్సులోనే వేలాడుతూ 26 కోట్ల మంది నువ్వే ఎక్కించినావా?
పోయి ఎక్కించిన వాళ్ళను, వాళ్ళు ఎక్కిరు తిరిగిరు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. కానీ 26 కోట్ల మందిని గొప్పగా చెప్పుకుంటారు, బస్సులలో వేలాడుతూ. మొన్న ఒక ఆమె ఒక అమ్మ కింద పడి దెబ్బలు తాకినాయి, ఓవర్లోడ్ అయ్యి బస్సు. మొన్న ఒక రోజు రాత్రి ఓవర్లోడ్ అయింది, నాది టికెట్ కొట్టే మిషన్ ఛార్జింగ్ లేదు అని చెప్పి మధ్యరాత్రి నడి రోడ్డు మీద దింపిపోయాడు. ఏంది ఇదానా స్వాతంత్రం కావాలి అని ఇందిరా గాంధీ కాదు వాళ్ళ ఇంటి పేరు, ఆ పాలన తీసుకొస్తాను. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవన్నీ. ఇక్కడ సీఎం మరో సింపతి గేమ్, టెట్ ఫీజు పాపం అధికారం లేదంట. నీకు తెలియకుండా అధికారులు 200 నుంచి 1000 వేసి ఆ 800 జేబులో పెట్టుకొని ఉరుకుతురు. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఏమైనా ఉన్నదా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రనిషాన్ అన్నాడు అసెంబ్లీలో, నువ్వు ఇంకా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినావు, ఒక లీడర్ ఆఫ్ ద హౌస్వి, ఏది పడితే అది తప్ప నీకేం రాదా అని చెప్పి అసెంబ్లీలోనే అన్నాడు ఆయన. మీడియాకు రేవంత్ రెడ్డి వర్గం లీకులు, రేవంత్ రెడ్డికి తెలియదని బుకాయింపు, అధికారులే ఫీజు పెంచారని తప్పించుకునే ప్రయత్నం, తాము తగ్గిస్తామంటూ సింపతి కొట్టేసే ప్లాన్. ఏమి పెంచినా 5 సంవత్సరాలు మిమ్మల్ని మేం భరించాలి, అది తప్పదు. ఆ నీళ్ళ కరువులు భరించాలి, మీరేమో మిమ్మల్ని మేం భరించాలి. ఏ విధంగా భరించాలి? కరువుతో భరించాలి, కరెంటు కోతలతో భరించాలి, ఇవన్నీ భరించాలి. ఎందుకు సార్ సింపతి గేము? 200 రూపాయల నుండి 1000కి. గతంలో ఏమన్నాడు? కరెంటు కట్ చేసి 24 గంటల కరెంటు ఇవ్వకుండా కట్ చేసే అధికారుల సస్పెండ్ అను. మరి మస్తు కట్ చేయొచ్చుగా, వాళ్ళ సస్పెండ్ చేయొచ్చుగా అధికారులు. అంత నాటకం ఆడొచ్చేది, ఈ మాస్టర్ ప్లాన్ చేసేది మొత్తం ముఖ్యమంత్రి గారు, మంత్రులే. అధికారులకు ఏం అవసరం అండి 200 నుంచి 1000 రూపాయలు చేయడం? వాళ్ళ జేబులోకి వస్తున్నాయి ఏమైనా పైసలు? సింపతి రాజకీయాలు చేస్తున్నారు. సింపతి రాజకీయాలు చేస్తూ ఆ యొక్క పరిణామాలను తీసుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం లీగులు ఏమంటుందంటే, సార్కి తెలియదు, ఏం తెలియదు, మా అధికారులే చేశారు కింద. అయ్యో ఇంత పనే, నేను మాట్లాడతాం మా అధికారులతో మాట్లాడు గిట్లాంటి ఏముండదు వీళ్ళతో. బ్యాంకుల్లో రుణాలున్న రైతులు ఎవరు రూపాయి కట్టదు, కాంగ్రెస్ అధికారంలో రాగానే డిసెంబర్ 9న 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఇప్పటి వరకు లోన్ తీసుకున్న వాళ్ళు పోయి తెచ్చుకోండి, రుణమాఫీ చేశాక బ్యాంకు వాళ్ళు మళ్ళీ లోన్లు ఇస్తారు అంటూ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గెలిచింది, రైతన్నను రచ్చకీడ్చి బజార్లో నిలబెట్టిన బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు అంటూ కూడా ఒక వార్త. కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ సీఎం అయ్యారు, డిసెంబర్ 9 గడిచిపోయింది, చేస్తామన్న రుణమాఫీ అటకెక్కింది. రైతు మాత్రం సర్కారు సాయానికి దూరమై లోకువై బ్యాంకుల ముందు తలదించుకునే ఉన్నాడు. మెదక్ జిల్లా కొత్వాల్పల్లి రుణాలు చెల్లించలేదని రైతులను మరి ఊరి మధ్యన నిలబెట్టే దృశ్యం కొంచెం అటు ఇటుగా ఇప్పుడు ప్రతి పల్లెల్లో కనిపిస్తుంది. అంటే ఏడుగు తెచ్చింది రైతును. రైతే రాజ్యమే ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం. వీళ్ళిద్దరు కదా కాంగ్రెస్ రాజ్యం. ఇంట్లో ఎండాకాలం పూట చల్లగా పెద్ద మనిషి ఫ్యాన్ వేసుకొని అనుకున్నట్టు అట్లా కరెంటు తీస్తే ఇంట్లో కూర్చోకుండా. సరే బయట కూర్చుదామంటే బ్యాంకు వాళ్ళు వచ్చి నడి ఊర్ల నోటీసులు ఇచ్చి నిలబెట్టినటువంటి పని, నడి ఊర్లో నిలబడ్డటువంటి పరిస్థితి. ఇంకా ఇంతకంటే ఏం దిగజాడుతారు సార్ రైతులను? అష్ట కష్టాలు పడుకుంటా పూర్తి స్థాయిలో వాళ్ళు కష్టం పడుకుంటా అన్నీ చేసుకుంటా పంటలు పండించి దళార్ల చేతిలో మోసపోయి అక్కడ పంట నష్టం బయటికి వెళ్ళక, పంట దిగుబడి వెళ్ళక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు నోటీసులు ఏ గవర్నమెంట్ ఇవ్వలే ఇప్పటివరకు, ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే ఇప్పటివరకు. ఎంత ఘనత రేవంత్ రెడ్డి ఘనతనే, రేవంత్ సర్కార్ ఘనతనే. ఎవరిచ్చిరండి? నడి రోడ్లో నిలబెట్టి, నడి ఊరి మధ్యలో నిలబెట్టి బ్యాంకర్లు మాట్లాడుతున్నటువంటి వైనం. ఇప్పటికిప్పుడు బ్యాంకు రుణాలు కట్టాల్సిందే, ప్రభుత్వం మాఫీ చేస్తే ఆ పైసలు మీకే ఇస్తాం, సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం, రైతులపై ఒత్తిడి చేస్తున్న బ్యాంక్ అధికారులు, మెదక్ జిల్లా రైతులకు లోన్ నోటీసులు. ఇప్పుడు వీళ్ళేమంటారు తెలుసా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డి అంటాడు మళ్ళీ, రేవంత్ రెడ్డి వర్గీయులు కానీ రేవంత్ రెడ్డి, అయ్యో మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధము,
మేము అధికారులు చేస్తున్నారు అంతా, సార్కి ఏం తెలియదు. సో మాట్లాడదాం. మనం అలా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వస్తుంది. ఏమన్నా వస్తుంది, రైతులకు నోటీసులు ఇచ్చేమని ఇబ్బంది పెడితే అధికారులపై చర్యలు తీసుకుంటాం, వాళ్ళని సస్పెండ్ చేస్తామని అంటారు. చేసేది చేస్తూనే ఉండే వెనకకెళ్ళి, మళ్ళీ మీదకి వెళ్ళి సింపతి గేమ్ ఆడుతూ ఉన్నాం. అక్కడ ఈడవ సింపతి గేమ్, సింపతి గేమ్, దైన్సాబాబు సింపతి గేమ్ చూసినాం రొట్టెట్టుది. ఇప్పుడు రైతులు, ఇంకా నిరుద్యోగులు, ఇప్పుడు రైతులు సరిపోయారు. ఇక వేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడవచ్చు. 12 సీట్లు ఇట్లా 10 సీట్లు డబల్ సీట్లు తీసుకురాలి అనుకో. రేవంత్ అన్న మళ్ళీ తర్వాత సీఎం ఉన్నాడు, ఇక రాసి పెట్టుకోరు, ఆయనకి ఇచ్చింది ఆ టార్గెట్. మళ్ళా సింపతి గేమ్ ఆడతాం. రేవంత్ రెడ్డితో మాకు సంబంధం చేస్తే ఆయనతో సంబంధం లేదు అధికారులకు. మీరు వాళ్ళు చెప్పిన మాట ఆయని, మరి రేవంత్ రెడ్డి చెప్తే వింటారు కదా, మరి చెప్పొచ్చు కదా. ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టకండి, బ్యాంక్ నోటీసులు ఇవ్వకండి, రైతు రుణమాఫీ మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము చేసామని చెప్పి. అంటే ఇప్పుడు మీరు చెప్పితే చేసేటువంటి అధికారులు ఈరోజు రైతులపై జులుం చూపిస్తూ ఉన్నారు. అంటే వెనక నుండి కాంగ్రెస్ పార్టీ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారే ప్రోత్సహిస్తున్నారా, ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? మీరు చెప్తే అయిపోతుంది కదా, నోటీసులు ఇవ్వడం, రైతులను ఊరి మధ్యలో నిలబెట్టడం. మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొత్వాల్పల్లి లోన్లు తీసుకున్న రైతులను ఇలా ఊరి మధ్యలో పిలిపించి నడి రోడ్డుపై నిలబెట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ రుణాలు చెల్లించాలంటూ హెచ్చరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సిబ్బంది. ఈ దిగజారినాం మనం. నడి ఊర్లో నిలబడి వచ్చే 5 ఏళ్లలో పదవీ విరమణ పొందేవారు మొత్తం 44,051. 2024లో మార్చి నుంచి డిసెంబర్ వరకు 8,194 అయితే 2025లో 9,213, 2026లో 9,231, 2027 8,917, 2028లో 8,490. మాటల రాజా బ్యాండ్ బాజా. రిటైర్ అయితే నగదు ఇవ్వరు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల ఖజానా ఖాళీ. 31 నుంచి పదవీ విరమణలు షురు. వచ్చే 5 ఏళ్లలో 44,000 మంది రిటైర్ వేతనాలు, పెన్షన్లకే 55,000 కోట్లు. రిటైర్మెంట్లతో మరో 40,000 కోట్ల భారం. జీపీఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్ బాండ్ల రూపంలో చెల్లించే యోచనలో సర్కార్ అంటూ కూడా. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనం చెల్లింపు ఖజానా ఖాళీ అని చెప్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వీళ్ళకి ఎందుకు? ముఖ్యమంత్రి గారు మీకు ఎంత ఆస్తి ఉన్నది, మస్తు ఆస్తి ఉన్నది కదా, మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఉన్నది కదా. దాని 2-3 నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి. మరి వాళ్ళందరికీ ఎందుకండి శాలరీలు? ఎందుకండి మీకు 2 లక్షలు, 1,50,000, 2 లక్షల శాలరీలు ఎందుకండి మీకు? ఏమవసరం మీకు? మీరు రిటర్న్ పెట్టేది ప్రభుత్వం మా పన్ను కడితే మీరు బతుకుతున్నారా? మీరు జీతాలు మీరు జీతగాలేగా మాకు. మరి జీతగా నెట్టది ఎట్లా? మీ పట్టేళ్ళు తిడుతుండే కదా గతంలో, రజాకార్ల పాలన దొరలు తిడుతుండేగా, రెడ్డిలు తిడుతుండే కదా. మరి అట్లా తిడుదామా? చెప్పురు అట్లా తిడదాలా? మరి మీరు జీతగాలే కదా మాకు. మీకు ఎందుకండి? మళ్ళీ ఓడిపోతేనేమో 2 లక్షల జీతం ఉంటే 1,00,000 రూపాయలు వస్తాయి. మీకు ఎందుకండి? ఏం పొడుస్తున్నారని? మీకు జీతాలు ఇవ్వాలి? మా పైసలతో తిరుగుతారు, మా పైసలతో కార్లలో కొనుక్కుంటారు, మా పైసలతో డీజిల్ కొట్టించుకుని అన్నీ కొట్టించుకుంటారు, రైతులను పట్టించుకోరు. రైతులను ఇట్లా నడి రోడ్డు మీద నిలబడతారు. నిజానికి రాజకీయ నాయకులకు, శాసనసభ నేతలకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి జీతాలు ఎందుకు? అంటే ప్రజాస్వామ్యంలోనే ఉంటుండు, ప్రజల మధ్యలో ఉంటుండు ఆయన. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయన జీతం ఇవ్వాలని చెప్పి జీతగాని లేక జీతం ఇస్తుర్రా ముఖ్యమంత్రి గారికి? ఎప్పుడు ఏ రోజు మరి మా ఇంటి పక్క గల్లీలకు కానీ, మా ఇంటి పక్కన గల్లీలకు కానీ రాలేదు. మరి ఆయన పక్కన ఉన్నటువంటి జీతాలు ఏంది ఇదంతా? మరి ఇక్కడ రైతులకు ఇవ్వచ్చు, ఇక్కడ మరి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ మెడల్ వంచుతాం, రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్క హామీ అయినా నెరవేర్చారా? బ్యాంకర్లు రజాకారాలను తలపిస్తున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు, ఎకరానికి 25,000 పరిహారం చెల్లించాలి. నేటి నుంచి పంట పొలాల సందర్శన. మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. బరాబర్ ముట్టడిస్తాం.
రైతుల విషయంలో మాట్లాడకపోతే బరాబర్ ముట్టడిస్తాం, లక్షలాది మందితో ముట్టడిస్తామని చెప్పి హరీష్ అన్న మాట్లాడుతూ ఉన్నాడు. రైతులందరూ ఏకమైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుందా? అడుగు అడుగున అడ్డుకోరు. దగా కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా? రూపాయలు 2 లక్షల రుణమాఫీ దగా, రైతులు కౌలుదారులకు ఎకరానికి 15,000 దగా, వ్యవసాయ కూలీలకు 12,000 దగా, క్వింటాల్ వరికి 500 బోనస్ దగా. అన్నీ దగానే, ఇంకేమున్నాయి? వీళ్ళు ఇస్తాన్న ఏమి ఇస్తారో నాకు అర్థం. అది ముఖ్యంగా రైతు భరోసా, రైతులనే మోసం చేస్తారు, ఇంకెవ్వరిని మోసం చేస్తలేరు. ఎక్కువ శాతంగా రైతులు మోసపోబడతారు. తర్వాత తెలంగాణ సమాజం మోసం, తర్వాత ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు చాలామంది మోసపోతాం. కానీ రైతులను ఇవన్నీ తగలేదు. 1, 2, 3, 4 కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, క్వింటాల్ వరకు 500 బోనస్, 2 లక్షల రుణమాఫీ. అన్నీ చేసే ఎట్లా? మళ్ళా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని కోరుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు అలా చెప్పు తీసుకొని, ఆ ఓటేసిన వాళ్ళందరూ ఆ చెప్పు తీసుకొని ఆ చెప్తారే కొట్టుకుంటారు. ఎందుకు వచ్చినాం రా బాబీలా? శ్రీరామ్ సాగర్ వరద కాలువ నీలో ఉన్న నీటిని వేములవాడ నియోజకవర్గానికి విడుదల చేయడానికి రైతులు సోమవారం అడ్డుకున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసుకోవాలని స్పష్టం చేశారు. తమ పంటలను ఎండబెట్టి కింది నీటిని తీసుకెళ్తామంటే ఊరుకోబోమని ఇరిగేషన్ అధికారులకు హెచ్చరించారు. అరే కింద శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తుకుపోవాలని కూడా చూస్తున్నారంట. దేవాదుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్నరామచర్ల రైతులు సోమవారం మొండికుంట స్టేజ్ వద్ద నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎండిపోయిన పంటలకు పరిహారం అందించాలని నినాదాలు చేశారు. రైతు సంఘం నాయకుడు కొత్తపల్లి బాలనర్సయ్య నేతృత్వంలో జరిగింది. అప్పుడే రోడ్ ఎక్కిరు రైతులు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఇక వీళ్ళు బీసీ వర్సెస్ రెడ్డి, కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం, పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యత, రెచ్చకెక్కితే చర్యలంటూ సీసీసీ హెచ్చరిక, పార్టీ క్రమశిక్షణ చర్యలు బీసీ నేతలకేనా? కోమటిరెడ్డి జగ్గారెడ్డిని హెచ్చరించలేదేం? మహేష్ కుమార్ గౌడ్పై బీసీ నేతల మండిపాటు, మున్నూరు కాపు నేతల టార్గెట్ క్రాంతి కుమార్ అంటూ కూడా ఒక వార్త. ఇక్కడ నిజానికి కూడా పీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి గారు, మళ్ళీ వేరేలు కాదు, ఒక బీసీకి ఇస్తానన్నారు ఇయ్యలే. ఇక్కడ మహేష్ అన్నని అడుగుతా ఉన్నా, అన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మస్తు విమర్శించారు, జగ్గారెడ్డి అన్న మస్తు విమర్శించిండు, తెలుసుగా ఎట్లా తిట్టుకురా, పొట్టు తిట్టిరు. మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు పీసీసీ? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోలే? బీసీ నేతలు అంటే చులకనా మీకు? నువ్వు ఒక బీసీవే కదా. బీసీ నేతలు అంటే ఎందుకంత చులకనా? నీకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకా? నిన్ను ఒక్కరిని మంచిగా చూసుకుంటే బీసీ నేతలకు అన్యాయం జరిగినా కూడా నువ్వు మాట్లాడవేమో. అందుకే కదా బీసీలు దొరల కింద రెడ్ల కింద బానిసలై పనోన్ లేక జీతగాని లేక బతుకుతారు. మరి నిజానికి మరి కోమటిరెడ్డి జగ్గారెడ్డి మీద ఎందుకు హెచ్చరించలేదు? నిరంజన్ అన్న మీద, విహెచ్ హనుమంతరావు గారి మీద ప్రెస్ మీడియా కవర్ చేయొద్దు అని చెప్పడం ఎందుకు? వాళ్ళ గురించి వాళ్ళ సీనియారిటీ ఎంత, మీ సీనియారిటీ ఎంత, ముఖ్యమంత్రి గారిది ఎంత? కాంగ్రెస్ పార్టీలో మీ ముఖ్యమంత్రి గారి సీనియారిటీ ఎంత, మీ సీనియారిటీ ఎంత? విహెచ్ హనుమంతరావు గారిని, నిరంజన్ గారిని ప్రెస్ కవర్ చేయొద్దని చెప్తారా? మరి కోమటిరెడ్డి గారిని, జగ్గారెడ్డి గారి మీద ఎందుకు తీసుకోలే? ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే? ఎందుకంటే సామాజిక వర్గంగా చూస్తారా మీరు? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మరి నువ్వు బీసీ నేతవు కదా అన్న మహేష్ అన్న, నువ్వు బీసీ నేతవు కదా, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతవు కదా, ఎందుకని మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తలేవు? పదవి పోతుందనా? బీసీ నేతలు అక్కడ మీ మీద బీసీలను అనగదొక్కుతురు అని అంటేనే పొన్నాల లక్ష్మయ్య గారు బయటికి వెళ్ళిపోయారు కదా. ఇక్కడ మున్నూరు కాపుల టార్గెట్గా గాంధీ భవన్లో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మరి మల్లన్నకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎంపీ టికెట్ ఇస్తామన్నారు కదా, ఏడు నుంచి ఇస్తురా చెప్పురి, చెప్పాలి కదా. నల్గొండ నుంచి ఇస్తురా, భువనగిరి ఆల్రెడీ అయిపోయింది, ఇంకేడు నుంచి ఇస్తుంది మరి అది చెప్పురి. కాంగ్రెస్ డబుల్ గేమ్, ఓవైపు ఎంఐఎంతో దోస్తి, మరోవైపు ఎంబీడీతో చర్చలు. హైదరాబాద్ పార్లమెంట్పై కన్ను, ఎంఐఎంను ఓడించాలని ప్లాన్.
హైదరాబాద్ అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆ, డబల్ గేమ్ అంటే ఏ రోజు పొత్తు పెట్టుకోవాలి వాళ్ళతో. వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బరాబర్ చెప్తా ఉన్నారు కదా, బరాబర్ చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. ముస్లింల పార్టీ అని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే చెప్తా ఉన్నారు. ఇంకేం బీఆర్ఎస్ టికెట్లలో బీసీలకు పెద్దపీట, జనరల్ స్థానాలు సగం వారిగా, రిజర్వ్ స్థానాల్లోనూ సమన్యాయం, 2 మహిళలు మరో 2 మాజీ సివిల్ సర్వెంట్లకు అవకాశం అంటూ కూడా హైదరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ మన గోషామహల్ నుంచి టికెట్ ఆశించిండు అనుకుంటా ఎమ్మెల్యేగా. ఆయనకు అంటే బీసీలకు 6 మందికి దాదాపు సమన్యాయం చేసిండు. 17లో 6 మందికి బీసీలకు ఇచ్చినటువంటి 6 నుండి 8 ఇచ్చారు అనుకుంటా. మీరు చేస్తున్నదే మేము చేసాం, ప్రభుత్వ ఆదేశాల మేరకే పనులు, మా ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఏంటి, మనం పోలీసులం, క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చిన, జూన్ జూలైలో హైదరాబాద్కు వస్తా, ఓ పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అంటూ కూడా వార్తలు. మరి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఆధార ధ్వంసం కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి స్పందించినట్టు తెలిసింది. ఒక పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళానని, చికిత్స తర్వాత జూన్ జూలైలో హైదరాబాద్కు వస్తానని చెప్పినట్టు తెలిసింది. మాకు అప్పటి ప్రభుత్వం ఏం చెబితే ఉద్యోగిగా పనిచేసాం, ఇప్పుడు మిమ్మల్ని ఏ పని చేయమంటే ఆ పని చేస్తలేరా మీరు అంటే ప్రభుత్వం చెప్పినట్టు మేము చేసినాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మేము చెప్తే చేసినాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తే చేస్తారు కదా. మనం పోలీసులు మీకు తెలియదు ఆ విధులు ఏం జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు చెప్తే చేసిరు. ఇప్పుడు వాళ్ళు చెప్తేనే మా ఇంటి మీద సోదాలు అంటారు. మరి తర్వాత ప్రభుత్వం మారంగా మీ ఇంటి మీద ఉడక సోదాలు అయితే ఆ రోజు భలే రాజకీయ నాయకులంతా బాగానే ఉంటారు. ప్రజలారా, తెలంగాణ సమాజం ఆలోచించాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. రాజకీయ నాయకులు జీతాలు తీసుకుంటారు, మనకి కింద జీతగాళ్ళు, కానీ మనం పోతే అపాయింట్మెంట్ ఇయ్యారు. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ అధికారంలో ఎవరుంటే అది ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు వాళ్ళకి తొత్తులుగా మారుతారు. పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఎంఆర్ఓ, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి తొత్తులుగా మారుతారు. ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ప్రజాపక్షంలోకి రాగానే ఒకలాగా ఉంటారు. ఇప్పటి వరకు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటి అంటే మొత్తానికి మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ దానిలో కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు, మంత్రులకు జీతాలు ఎందుకు, ముఖ్యమంత్రికి జీతం ఎందుకు? రైతుల కష్టాన్ని నమ్ముకుంటాడు, రైతు పంట నష్టపోతూ ఉన్నాడు. చూస్తూనే ఉండండి